హ్మ్. నిన్న మనము ప్రకరణం యొక్క లక్షణాలు చదువుకుంటూ ఉన్నాము. ప్రకరణం కూడా అంతా నాటకం లాగానే ఉంటుంది. నాటకవత్తు. నాటకం లాగానే సంధులు గాని, పంచసంధులు గాని, ఆహ్, పంచ హ్మ్, అర్ధోపక్షేపకాలు గాని అవన్నీ కూడా అట్లానే ఉంటాయి. కానీ వస్తువు మాత్రము ప్రకరణంలో వస్తువేంటి? లౌకికం మేడం. లౌకికం కల్పితం. ఉత్పాద్యం. ఇతివృత్తాలు 3 విధములు. అదొక చోట రాసుకోండి ఎక్కడన్నా. ప్రఖ్యాతము, ఉత్పాద్యము, మిశ్రము. ఉత్పాద్యమైనటువంటి ఇతివృత్తం అంటే కవి కపోల కల్పితము. ఇంకా రెండో లక్షణం ఏంటి ప్రకరణానికి? లోక సంశ్రయం. అదే అంటే నాటకము, రూపకము అంటేనే లోకవృత్తానుకరణమే. కానీ ఇది ఇంకా లోకంలో జరుగుతున్నటువంటి ప్రత్యక్షంగా మన కళ్ళ ఎదురుగుండా జరుగుతూ ఉన్నటువంటి సంఘటనల యొక్క సత్వరజస్తమో గుణముల యొక్క రూపము. అది ఆ రకంగా ఉండాలి. హెచ్చు తగ్గులు, సుఖదుఖాలు, రాగద్వేషాలు ఇలాంటివన్నీ ద్వంద్వాలన్నీ కూడా ఆ హెచ్చు తగ్గులన్నీ కూడా చూపించాలి అన్నాడు. అమాత్యుడు, విప్రుడు, వాణిజ్యులు నాయకుడుగా ఉండాలి. ఎటువంటి నాయకుడు ఉండాలి? ధీరశాంతుడు. ధీరశాంతుడు, ధీర ప్రశాంతుడైనటువంటి వాడు నాయకుడుగా ఉండాలి. ఇంకా ధర్మ కామార్థ ధర్మ కామార్థ తత్పరు. పురుషార్థాలలో అయినటువంటి ధర్మ అర్థ కామాలని అతడు దాని యందు ఆసక్తి కలిగిన వాడే ఉండాలి. నాటకంలో అయితే వేదత్రయం మీద ఆసక్తి కలిగిన వాడే ఉండాలి. ఇక్కడ ధర్మార్థ కామముల మందు ఆసక్తి కలిగినవాడే ఉండాలి. ఇవి దీనికి దానికి తేడాలు. మిగతావన్నీ నాటకవత్ అని. ఇక్కడ నాయికలేమో 3 రకాలైనటువంటి నాయికలు, కులజ, గణిక. గణిక అంటేనే కులజ. లేదా ఇద్దరు కలిసి ఉండడం కానీ, ఇద్దరు కలిసి ఉండడం కానీ, కేవలం కులజ గాని కేవలం ఇక్కడ తరంగదత్త పుష్పదూతిక ఇచ్చాడు కదా, వైశ్యగా మాత్రం ఉంటే తరంగదత్త నాటకము, కులజ అయితే పుష్పదూతిక. మీకు సంస్కృత సాహిత్య చరిత్ర పుస్తకం కొనుక్కోమన్నాను కదా, కొనుక్కున్నారా ఎంతమంది? కొనుక్కున్నామండి. దాంట్లో ఈ తరంగదత్త పుష్పదూతిక నాటకాల గురించి ఎక్కడైనా ఉందేమో నోట్స్ చూసుకోండి. మృచ్ఛకటిక ముద్రారాక్షస నాటకంలో అంతా పురుష పాత్రలే, కానీ ఒక్క స్త్రీ పాత్ర ఉంటుంది. అది రాక్షసామాత్యుని యొక్క భార్య కులజ. మృచ్ఛకటికంలో ఇద్దరు ఉంటారు, కులజ, గణిక ఇద్దరు కూడా. ఈ నాటిక. ఇప్పుడు ఇక నాటిక యొక్క లక్షణాలు చెప్పబోతూ ఉండరాడు. ఏంటి నాటిక అంటే? ఇది ప్రకరణము లాంటిదే, కానీ ప్రకరణం కన్నా కొంచెము తేడాగా ఉంటుంది అని చెప్పాడు ఇక్కడ ధనంజయుడు. నాటికాప్యత్ర సంకీర్ణాత్ అన్య నివృత్తయే. సంకీర్ణంగా ఉంటుంది, అన్య నివృత్తయే. ఇంకా వేరే విధంగా దాన్ని చెప్పడం కోసము అన్య నివృత్తయే, వేరే విధంగా దాన్ని ప్రకటించడం కోసము నాటిక అని పెట్టారు. ప్రకరణంలోనే ఒక భాగం. ఇక్కడ నుంచి మనం చదవాలి కదా. భయంకరమైన శబ్దాలు చదవండి. మీకు ఇబ్బందిగా ఉంటే రేపు పెట్టుకుందాం అండి క్లాసు. పర్లేదు. అత్ర కేచిత్ అనయోశ్చ అత్ర కేచిత్ అనయోశ్చ బంధయోగాది ఏకో భేదః ప్రయోక్తుర్భిః జ్ఞేయః. ప్రఖ్యాతస్త్వితరో వా నాటీ సంజ్ఞాశ్రితే కావ్యే.
इत्यमुं भारतीयं श्लोकम् एको भेदः प्रख्यातो नाटिकाख्य इतरस्त्व प्रख्यातः प्रकरणिका संज्ञो नाटीसंज्ञया हे काव्ये आश्रिते इति व्याचक्षाणाः प्रकरणिकामपि अन्यन्ते तदसत् उद्देशलक्षणयोः अनभिधानात् समानलक्षणत्वे वा भेदाभावात् वस्तुरसनायकानां प्रकरणभेदात् प्रकरणिकायाः अतोनुद्दिष्टाया नाटिकाया यन्मुनिना लक्षणं कृतं तत्रायमभिप्रायः शुद्धलक्षणसंकरादेव तल्लक्षणे सिद्धे लक्षणकरणं संकीर्णानां नाटिकैव कर्तव्येति नियमार्थं विज्ञायते. మేడం మీరు మ్యూట్లో ఉన్నారు మేడం. మ్యూట్లో ఉన్నారు మేడం. శిరీష ఏదో అన్నారు, నాకు వినపడలే. మీరు మ్యూట్లో మాట్లాడుతున్నారు అనుకున్నాం మేడం. మ్యూట్ లోనే ఉంది. పనమ్మాయితో ఏదో మాట్లాడాలంటే మ్యూట్ లో పెట్టాను. అనయోహో బంధయోగాత్ ఏకః. ఈ 3 రకాలైనటువంటి భేదములలో ఏవైతే ఉన్నాయి ప్రాకరణిక భేదాల్లో, అందులో ఏక భేద ప్రయోక్తుర్భిః జ్ఞేయ. అందులో ఏదో ఒక భేదాన్ని తీసుకుని నాటిక అనేది ప్రయోగింపబడాలి. ప్రయోక్తృభిః జ్ఞేయ, ప్రయోక్తృలకు తెలియాలి. అంటే ప్రయోక్తలు అంటే నాటకమును వేసేటటువంటి వారు, ఆ రంగస్థలం పైన ప్రదర్శించేటటువంటి వాళ్ళ చేత జ్ఞేయ తెలియదగినది. ప్రఖ్యాత ఇతర వా నాటిక సంజ్ఞాశ్రీయతే కావ్యే. ప్రఖ్యాత ఇతర అంటే ప్రాకరణికంలో ఏమన్నాడు, ఉత్పాద్య ఇతివృత్తము అన్నాడు. కానీ నాటికలో ఏమైతుందంటే అప్పుడప్పుడు ప్రఖ్యాత ఇతివృత్తం కూడా వాడవచ్చును. అదే తేడా ప్రకరణానికి నాటికకి. ఇందులో ప్రఖ్యాతం కూడా ప్రఖ్యాత ఇతివృత్తం కూడా అంటే ఇతిహాసాదుల నుండి కానీ పురాణాల నుంచి తీసుకున్నటువంటి కథా వస్తువు కానీ ఉండవచ్చును అని. ప్రఖ్యాత టు ఇతరః వా, ప్రఖ్యాతం కానీ ఇతరః వేరే ఏదైనా కానీ ఇది నాటిక నాటి సంక్రియతే. నాటిక అన్నమాట. నాటి అంటే నాటి సంజ్ఞాశ్రితే, నాటిక అని పేరు కలిగినది అవుతుంది. కావ్య అంటే కావ్యం నందు, దృశ్య కావ్యం నందు దానికి నాటిక అని పేరు అని కేచిత్తు కొంతమంది అంటున్నారు. ఇత్యము భారతీయం శ్లోకం ఏకః భేదః ప్రఖ్యాతః నాటికాఖ్య ఇతరః తు అప్రఖ్యాతః ప్రాకరణిక సంజ్ఞాః నటీ సంజ్ఞాయాః ద్వే కావ్యే. ఇక్కడ ద్వే దిద్దారు. ద్వే కావ్యే ఆశ్రితే ఇది వ్యాచక్షాణాః ప్రాకరణికమపి మన్యంతే. దీనికి దానికి తేడా ఏమి ఉంది అని అంటే, భారతీయం అంటే భరతుడు చెప్పినటువంటి దానిలో ఏక శ్లోక, ఏదో ఒక శ్లోకం ఉందిట, అక్కడ ఏమి కానీ ఏమి మనకి కనపడుతూ అయితే లేదు. అందులో ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తం అయితే నాటికాఖ్యం, నాటిక అనే పేరు కలిగి ఉన్నది. ఇతరములు అయితే గనక అంటే అప్రఖ్యాతములైనటువంటి కవికల్పనలు కలిగినటువంటి ఇతివృత్తములు అయితే
ప్రకరణికా సంజ్ఞ, ప్రకరణికము అనేటటువంటి పేరు, ఆఖ్యం అంటే పేరు. ప్రకరణిక అని సంజ్ఞ, సంజ్ఞ పేరుని కలిగి ఉంటుంది. ఇవి రెండు కూడా కావ్యే ఆశ్రితే ఇది వ్యాచక్షణ. వ్యాచక్షణ అంటే వివేచన పరులు, కావ్యశాస్త్ర వివేచన పరులు ఈ విధంగా ఇది కూడా ఒకటి ప్రాకరణిక భేదముగానే మన్యంతే. మన్యంతే అంటే అనుకుంటారు అని అంటే అని ఇతరుల యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాడు. తద్ అసత్, అది అలా కాదు, ఆ విధంగా మనము ఊహించరాదు. ఎంచేతంటే ఉద్దేశ లక్షణయోహో అనభిధానాత్ సమాన లక్షణత్వే వా భేద అభావాత్. ఉద్దేశ లక్షణయోహో, ఆ ఉద్దేశము ఏదైతే చెప్పారో, ఆ లక్షణలో ఏ ఉద్దేశాలైతే చెప్పి ఉన్నారో అవి అనభిధానాత్, అవి చెప్పకపోవటం చేత, విడిగా చెప్పకపోవటం చేత, విడిగా నాటక లక్షణాలు ఇవి, నా ప్రకరణ లక్షణాలని ఇవి అని ఆ డిఫరెన్షియేట్ చేసి వేర్వేరుగా చేసి చెప్పకపోవటం వల్ల సమాన లక్షణత్వే వా భేద అభావాత్ అని రెండింటికి కూడా సమానమైన లక్షణాలు ఉంటాయి. భేదం యొక్క అభావం ఉంటుంది. అంటే భేదాలలో ఎటువంటి తేడా కూడా ఉండదు. వస్తు రస నాయకాన ప్రకరణ అభేద ప్రాకరణికాయ. వస్తు రస నాయకుల వల్లను బట్టే కదా రూపకముల యొక్క భేదములు. ఆ భేదములో వచ్చిన దాంట్లో ఇది మరి ఇట్లా ప్రఖ్యాత ఇతివృత్తం అనగానే ఒక భేదము దశ రూపకాలలో ఇంకొక భేదంగా చెప్పాలి, 11వ భేదంగా చెప్పలేదు. అట్లా చెప్పలేదు కాబట్టి ఇది ఆ ప్రాకరణికంలోనే ఒక భాగము, అంతేగాని ప్రాకరణికం కన్నా భిన్నమైనది కాదు. ప్రాకరణిక ప్రకరణ అభేదాత్ ప్రకరణికాయాః అతః అనుద్దిష్టాయాః నాటికాయ యన్మునినా లక్షణం కృతం తత్రాయం అభిప్రాయః. అందుచేతనే భరతముని చేత ఇది నాటిక అనేది ఒక ప్రత్యేకమైనటువంటి భేదముగా ఆయన చేత చెప్పబడలేదు. ఎందుకంటే ప్రకరణంలో ఏ లక్షణాలు ఉంటాయో దీనిలో కూడా, నాటికలో కూడా అవే లక్షణాలు ఉంటాయి. అందుచేత ఇది వేరుగా చెప్పబడలేదు. శుద్ధ లక్షణ సంస్కారాదేవ తల్లక్షణే సిద్ధే లక్షణకరణం సంకీర్ణానాం నాటికైవ కర్తవ్యం ఇది నియమార్థం విజ్ఞాయతే. అందుకని శుద్ధ లక్షణ సంకరాదేవ, శుద్ధ లక్షణ సంకారం. శుద్ధ లక్షణ అంటే శుద్ధములైనటువంటివి, కేవలం కులజ నాయిక అయినది, లేదా కేవలం గణిక నాయిక అయినది, లేదా సంకర, ఇది రెండు కలిసి ఉన్నటువంటి నాయికలు కలిగి ఉన్నది. తల్లక్షణ సిద్ధే లక్షణకరణం సంకీర్ణానాం, ఆ రెండు కులజ ప్లస్ గణిక ఇద్దరు కూడా కలిసి ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ సంకీర్ణాన్ని నాటిక ఏవ సంకర్తవ్యం. ఇది నాటిక ఏవ, అది ఏ నాటిక అని మనము భావించవలసింది. కర్తవ్య ఇది నియమార్థం విజ్ఞాయతే, అది తెలుసుకోనండి అని చెప్తున్నాడు. అంటే ఆ సంకర భేదం ఏదైతే ఉందో ఆ సంకర భేదాన్నే నాటికగా భావించండి. ప్రకరణం కన్నా తేడా ఏమీ లేదు. ప్రకరణంలో 3 రకాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 రకాలలో శుద్ధమైనవి కాకుండా సంకరమైనది ఏదైతే ఉందో అది ఏ నాటిక అంటే. తమేవ సంకరం దర్శయతి. తమేవ సంకరం దర్శయతి. తత్ర వస్తు ప్రకరణ నాటకం నాయకో నృపః ప్రఖ్యాతో ధీరలలితః శృంగారో అంగీ సలక్షణః ఉత్పాద్యేతి వృత్తత్వం ప్రకరణధర్మః ప్రఖ్యాత నృపానాయకాదిత్వం తు ఇతి. ఏవం చ నాటక ప్రకరణ నాటికాతిరేకేణ వస్త్వాదేహి ప్రకరణాని కాయామభావా దంగ పాత్ర భేదాద్యధి భేదః. తమేవ సంకరం దర్శయతి. ఇప్పుడు సంకరం అనేటటువంటిది
భేదము ప్రకరణంలో సంకరణం అయితే ఏదైతే ఉందో ఆ భేదమే నాటిక అన్నాడు కదా! దాని లక్షణం ఇంకా విపులీకరించి చెప్తూ ఉన్నాడు. తత్ర వస్తు ప్రకరణాత్ నాటక నాయకయోః నృపః. ఈ ప్రకరణం నుండి నాటక నాయకయోః నృపః. ఆ ప్రకరణంలో ఉన్నటువంటి విభాగము అంటే క కవి కపోల కల్పితమైనటువంటిది ఇలాంటిది. అవి కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు నాయకః నృపః, నాయకుడిని రాజు అయినటువంటి వాడిని నాయకుడినిగా తీసుకొని అది సంకరం అన్నమాట ఇక్కడ. అట్లా సంకరము చేసినది ప్రఖ్యాతః ధీరలలితః. ప్రఖ్యాతుడై ఉండాలి. ప్రఖ్యాతుడు అంటే నాటక లక్షణాల్లోనిది. ధీరలలితుడు అనేదేమో ప్రకరణికలోని లక్షణం. ఈ 2 లక్షణాల యొక్క సంకలనము, సంకరమే నాటిక. శృంగారః అంగీ సలక్షణః. అంగిరసము ప్రధానమైనటువంటి రసము, శృంగార రసము సలక్షణః. మిగతా లక్షణాలన్నీ కూడా సేమ్ అవేనే. ప్రకరణానికి ఏదైతే ఉంటాయో అవే లక్షణాలు. ఉత్పాద్య ఇతివృత్తం ప్రకరణ ధర్మః. ప్రకరణములోని లక్షణం ఏంటి? ఉత్పాద్య ఇతివృత్తం. అది ఒక పక్క నుంచి తీసుకోవాలి. ప్రఖ్యాత నృపనాయకాదిత్వంతో నాటక ధర్మ. నాటకంలో ఉన్నటువంటి నాయకుడు ప్రఖ్యాతుడైనటువంటి రాజైనటువంటి వాడు నాయకుడు అయి ఉండడము. ఈ నాటక ధర్మము, ఈ ప్రకరణ ధర్మము, ఈ 2 ధర్మాలని కలిపి సంకరం చేసి అప్పుడు నాటిక ఉద్భవము అవుతుంది. ఏవం నాటక ప్రకరణ నాటికాతిరేకేణ వస్వాదేహే నాటక ప్రకరణ నాటిక అతిరేకేణ. నాటకము, ప్రకరణము, నాటిక ఈ మూడింటి యొక్క అతికరేణ అంటే వీటికి విడిగా ఇవన్నీ సపరేట్ గా చేసి చెప్పాలి అంటే వస్వాదేహే ప్రకరణీకాయాం అభావాత్ అంక పాత్రాది భేదాద్యది భేదః. ప్రకరణికాయాం వస్త్వాదేహే వస్తువు మొదలైనటువంటివన్నీ ఏమో ప్రకరణకము వలె ప్రకరణికాయాం అభావాత్ అంక పాత్ర భేదాద్యాది ఉండాలి. భేదాద్యాది భేద. ఇంకా ప్రకరణికంతో దీనికి భేదాలు ఏమిటి ఉన్నాయి అని అంటే అంకములలో భేదము, పాత్రలలో భేదము. కింద చెప్పబోతున్నాడు ఎటువంటి నాయిక ఉండాలి నాటికలో అని. ఇప్పుడు ఒకటి చెప్పాడు. నాయకుడు ప్రకరణికంలోనేమో అమాత్య విప్ర వణిజులు నాయకులైతే నాటికలో నృపుడు రాజు నాయకుడుగా ఉండాలి అని చెప్పాడు. ప్రఖ్యాతుడైనటువంటి నాయకుడు ఉండాలి నాటికలో. ఉత్పాద్యంలోనేమో కపోల కల్పితము కాబట్టి అక్కడ నాయకుడు కవి సృష్టించినటువంటి వాడు. ఇదే ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి భేదము ప్రకరణికానికి నాటికకి. అంటే బహుశా ధనికుడు వ్యాఖ్యానం రాసే సమయానికి ధనంజయుడు దశరూపకం రాసే టైంకి నాటికల యొక్క ప్రయోగం చాలా అధికంగా జరుగుతూ ఉండాలి. భరతుడి నాట్యశాస్త్రం సమయానికన్నా ఇద్దరికి మధ్య దాదాపు 1000 సంవత్సరాల తేడా ఉంది. ఆ 1000 సంవత్సరాలలో నాటికల యొక్క ప్రచారము, నాటికల యొక్క రంగస్థల ప్రయోగము బహుశా చాలా అధికంగా జరుగుతూ ఉండాలి. అందుకని ఈయన అంత విపులంగా చెప్తున్నాడు నాటికని గురించి. తత్ర అక్కడ అంటే ఆ నాటిక యందు చదవండి. స్త్రీప్రాయ చతురంగాది భేదకం యది చేష్యతే ఏకద్విత్రయంకా పాత్రాది భేదేన అనంత రూపత తత్ర నాటకేతి స్త్రీ సమాఖ్య యౌచిత్య ప్రాప్తం స్త్రీ ప్రధానత్వం
कैसिकी वृत्त्या श्रेयत्वाच వృత్యాశ్రయ కలిపి చదవాలి. వృత్యాశ్రయత్వాత్ श्रेयत्वाच्च तदंग संख्यया అల్పావమర్షత్వేన మర్షత్వేన చతురంకత్వం అంగా కాదు, చతురంకత్వం చతురంగత్వం ఔచిత్య ప్రాప్తమేవ. తత్ర అక్కడ అంటే ఆ నాటిక యందు. ఇప్పుడు రెండు భేదాలు చెప్పాడు. నాటకానికి, ప్రకరణానికి, నాటికకి భేదాలు ఏమిటి? నాటకంలో ప్రఖ్యాత ఇతివృత్తము క్షత్రియుడు అయినటువంటి వాడు, రాజు అయినటువంటి వాడు నాయకుడు. ప్రకరణంలో కల్పిత ఇతివృత్తము అమాత్య వప్ర వణిచులు నాయకులు. నాటికలో ఈ రెండింటి యొక్క సంకరమయ్యి ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తము నాటిక వలె, తర్వాత నాయకుడు రాజు అయినటువంటి వాడు నాయకుడు. ఇక్కడ ఈ ప్రకరణంలో ఏ విధంగా అయితే ధీరలలితుడు నాయకుడు, నాటికలో కూడా అలా ధీరలలితుడు అయినటువంటి వాడు నాయకుడు. ఇంకా ఏమివి భేదాలు? ఇవి ప్రత్యేకంగా మెయిన్ భేదము. అది కాకుండా ఇంకా ఏం భేదాలంటే ఇది శ్లోకం బైహార్ట్ చేసుకోవాలి మీరు. స్త్రీ ప్రాయ నాటిక, స్త్రీ ప్రాయ స్త్రీలు అధికంగా ఉండేది. చతురంకాది భేదకం, చతురంకాది భేదకం 4 అంకాలు మాత్రమే ఉండాలి. నాటక ప్రకరణాల్లో ఎన్ని అంకాలు ఉండాలి? నాటక మరియు ప్రకరణాల్లో 5 నుండి 10 వరకు. 5 నుంచి 10 వరకు ఉండాలి. కానీ నాటికలో ఎన్ని ఉండాలి? చతురంక 4 అంకాలు ఉండాలి. 4 అంకాలతోటి భేదకం. యదిచ్చ ఇష్యతే, ఎవరైనా కనుక చ చేష్యతే అంటే చ ఇష్యతే, ఎవరైనా ప్రయోగం చేయాలని అనుకుంటే, ప్రదర్శించాలి అని అనుకుంటే ఈ నాటికని, ఆ నాటిక 4 అంకాల కన్నా మించి ఉండకూడదు. 4 అంకాలకు మించి ఉండకూడదు, 4 అంకాలే ఉండాలి. మరి ఇంకా స్త్రీ ప్రాయ స్త్రీలు అధికంగానే ఉండాలి ఆ నాటకంలో, సరే నాటికలో. ఏక ద్వి త్రై అంక, ఏక ద్వి త్రై, 1 గాని 2 గాని 3 గాని, ఈ మూడింట్లో పాత్రాది భేదే, పాత్రలు యొక్క ఇతరత్రములైనటువంటి భేదముల వల్ల 4 అంకాలైనా ఉండొచ్చు, 1 అంకమైనా ఉండొచ్చు, 2 అంకాలైనా ఉండొచ్చు, 3 అంకాలైనా ఉండవచ్చు. స్త్రీలు అధికంగా ఉండాలి. తర్వాత ఇంకా నాయక పాత్రలను కూడా కవికి తోచినటువంటి విధానంగా పాత్రలను కూడా మార్చుకోనవచ్చు. ఇటువంటి భేదాత్, ఈ రకమైనటువంటి భేదముల చేత అనంత రూపత, ఈ నాటికలు అనేవి అనంత భేదా, అనంతమైనటువంటి భేద ప్రభేదాలు కలిగి ఉంటుంది. ఫిక్స్డ్ గా కాదు. ఈ ఫిక్స్డ్ గా కాకుండా అనేకమైనటువంటి కథన యొక్క ప్రాముఖ్యతను బట్టి, అంకాల యొక్క నెంబర్ని బట్టి, అలానే పాత్రల యొక్క నెంబర్ని బట్టి, అది అనేకమైనటువంటి పాత్రల యొక్క కాంబినేషన్స్, రకరకాలైనటువంటి కలయికలతోటి ఆ నాటిక అనేది చాలా భేదాలుగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఎట్లా అంటే తత్ర నాటిక ఇది స్త్రీ సమాఖ్య ఔచిత్య ప్రాప్తం, స్త్రీ సమాఖ్యయ ఔచిత్య ప్రాప్తం, స్త్రీ ప్రాయంగా ఉండాలి అని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు. అంటే నాయకుడికి ప్రాధాన్యత కన్నా నాయిక యొక్క ప్రాధాన్యత ఎక్కువ మంది స్త్రీలు అందులో ఉండవలే. కాబట్టి ఇప్పుడు మనకి మాళవికాగ్ని మిత్రంలో యాక్చువల్గా అది 5 అంకాలు చేశాడు ఆయన. లేకపోతే అధికమైనటువంటి స్త్రీ పాత్రలే ఉన్నాయి. 3 నాయకులు ఉన్నారు అందులో. మరి ఇంకా చాలా వరకు ఒక స్త్రీల చుట్టూ తిరుగుతున్నటువంటి కథే.
అలాంటి కదా స్త్రీ సమాఖ్య ఔచిత్య ప్రాప్తం స్త్రీ ప్రధానత్వం. ఇది స్త్రీ ప్రధానంగా చెప్పబడుతుంది. స్త్రీ యొక్కటువంటి స్త్రీ ప్రాయము అనడం చేత దాని అర్థము ఏమిటి అంటే ఔచిత్య ప్రాప్తం. ఔచితిని బట్టి అది స్త్రీ ప్రధానంగా ఉండాలి. ఆ స్త్రీ అధికంగా ప్రధానంగా ఉంటుంది కాబట్టి కైషికీ వృత్యాశ్రయత్వాత్ కైషికీ వృత్తిని ఆశ్రయించాలి. కౌశికీ వృత్తి అంటే శృంగార రసానికి సంబంధించినటువంటి వృత్తి. మనం భారతీయ వృత్తిని గురించి చాలా చదువుకున్నాం ఇప్పుడు. భారతీయ వృత్తి వలె అట్లాంటివి వృత్తులు 4 రకాలైనటువంటి వృత్తులుంటాయి. భారతి, కైషికి, ఆరభటి, సాత్వతి అని 4 రకాలైనటువంటి వృత్తులు. భారతీయ వృత్తిని గురించి మనం విపులంగా చదువుకున్నాం. కైషికీ వృత్తి అంటే చాలా సౌమ్యమైనటువంటి పదజాలాలతో ఎక్కడా కూడా ఎక్కువ గడబిడగా శబ్దాడంబరములు ఎక్కువగా లేకుండా చాలా అంటే ఒక సున్నితమైనటువంటి స్త్రీ పాత్రలు అధికం కాబట్టి ఒక సున్నితమైనటువంటి కథతో కూడినది అయి ఎక్కువగా అధికమైనటువంటి ప్రసంగాలు, అధికమైనటువంటి మాటలు. భారతీయులో సంస్కృత ప్రాయ ఎక్కువ మాటలు అధికంగా ఉండాలి అన్నాడు. ఇందులో ఎక్కువ మాటలు ఉండవు. కానీ చాలా సౌమ్యంగా అలా వెళ్ళేటటువంటి కథ. కైషికీ వృత్యాశ్రయత్వాచ్చ తద్ అంక సంఖ్యాయా అల్ప అవమర్షత్వేన. మనకి పంచసందులు ఉండాలి కదా. పంచసందులు ఉండాలంటే ఇప్పుడు ఇక్కడ 4 అంకాలే ఉన్నాయి. 4 అంకాలే కాబట్టి లాస్ట్ లో ఉండేటటువంటి అవమర్షత్వేన అల్ప. ఆ అవమర్ష అనేటువంటి సంధి 4వ సంధి ఎక్కడైతే ఇది జరుగుతుందా జరగదా అనేటటువంటి ఒక సమస్య వచ్చి చివరికి ప్రశాంతంగా ఆ క్లైమాక్స్ కు వచ్చిన తర్వాత సడన్ గా ఏదో ఒక అవరోధము కలగటము అవమర్శ సంధి. అలా కాకుండా ఆ పైకి అవమర్శము క్లైమాక్స్ కు వస్తూ ఉండగా ఆటంకాలు కలగటము అనేది ఇక్కడ ఉండకుండా ఉండాలి. అల్ప అవమర్శత్వ ఉండద్దు అని చెప్పలేదు పూర్తిగా. 5 అంకాలు ఉంటే 5 అంకాల్లో 5 సందులు ఉంచాలి. 10 అంకాలు ఉంటే ప్రతిదానికి 2గా కేటాయించాలి. లేదా 7 అంకాలే ఉంటే 7 అంకాల్లోకి ఈ 5 సందుల్ని ఉపయోగించుకోవాలి. కానీ ఇక్కడ నాటికలో అల్ప అవమర్శత్వేన ఆ అవమర్శ సంధి ఏదైతే ఉందో అది అల్పం, చాలా కొద్దిగా. మిగతా 4 సందులు సంపూర్ణంగా ఉండాలి. అవమర్శ సంధి మాత్రం చాలా కొద్దిగా, ఒకవేళ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఉన్నా కూడా చాలా అల్పత్వేన అంక సంఖ్యాయ అల్ప సంఖ్య వల్ల 4 అంకాలే కాబట్టి అవమర్శ సంధి కొద్దిగా తక్కువగా ఉంటూ చతురంకత్వాత్ ఔచిత్య ప్రాప్తమేవ. 4 అంకాల మూలాననే అది ఔచిత్య ప్రాప్తమే. ఔచితిని బట్టి అక్కడ కథ ఎటువంటి కథని ఎంచుకున్నాడు, ఆ కథని అనుసరించి ఆ కథానుగుణంగా 4 సందులు కొద్దిగా అవమర్శ సంధితోటి ఈ నాటికని ప్రదర్శించాలి. ఆ రకంగా అట్లా ప్రదర్శించడం చేత ఇది అనంతమైనటువంటి రూపాలుగా కనిపిస్తూ ఉంటుంది. విశేషస్తు అధికంగా చెప్పాలి అని అంటే ఇంకా అంటే నాయకులని చెప్పాడు కదా, అధికమైనటువంటి స్త్రీ స్త్రీ ప్రాధాన్యం ఎక్కువగా ఉండాలి. ఎటువంటి నాయకులందరూ ఉండాలి, ఎటువంటి స్త్రీలందరూ ఆ నాటికలో మనము ప్రయోగించాలి. దానికి ఆ స్త్రీలు ఎట్లా ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఏ రకమైనటువంటి నాయకులు ఉంటారు అని చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ. దేవి విశేషస్తు దేవి తత్ర భవేజ్యేష్ఠా ప్రగల్భా నృపవంశజా గంభీరా మానిని కృచ్ఛ్రాత్త ద్వశాన్నేతృ సంగమః ప్రాప్యాతు నాయికా తాదృశీ ముగ్ధా దివ్యా చాతి మనోహర తాదృశీతి నృపవంశజత్వా ద్విధర్మాతి అధర్మాతి దేశః నృపవంశజత్వాత్
అధర్మాతి దేశః. ఆహా, అధర్మ కాదు. అది వంశత్వాది ధర్మాతి దేశ. ఆది ఆది ఇక్కడ ఇక్కడ ఉంది కదా. త్వాది, ఆది ఆది ఉమ్. ఆది ధర్మాతి దేశ. నృపవంశజాత్ ఆది ధర్మాతి దేశః. అంతః పురాది సంబంధాత్ ఆసన్న శృతి దర్శనైః అనురాగో నవావస్థో నేతుస్తస్యాం యథోత్తరం నేత తత్ర ప్రవర్తేత్ దేవీ త్రాసేన శంకితః తస్యాం ముగ్ధా నాయికాయాం అంతఃపుర సంబంధ సంగీత సంబంధాదిన ప్రత్యాసన్నాయాం నాయకస్య దేవి ప్రతిబంధాంతరితి ఉత్తరోత్తరో నవావస్థానురాగో నిబంధనీయః. ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఈ స్త్రీ ప్రాయము, స్త్రీలు అధికంగా ఉండడం అనేటటువంటి ప్రక్రియ, ప్రదర్శన ఈ 7వ శతాబ్దం వచ్చేటప్పటికి కొంచెం అధికమైంది. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా నాటిక యొక్క లక్షణాలు చెప్తున్నాడు. భరతముని చెప్పలేదు నాటిక లక్షణాలు, కానీ ఈయన ఎంచుకున్నాడు. దశరూపకకారుడు ఎంచుకున్నాడు నాటిక యొక్క లక్షణాలు కూడా చెప్పాలని ఎంచుకున్నప్పుడు ఎలా ఉంటుందో నాటికలు. నాటిక అంటే స్త్రీ ప్రాయంగా ఉండాలి అన్నాడు. ఆ స్త్రీలు ఎట్లా ఉండాలి అనేది ఇంకా విశేషించి చెప్తున్నాడు. దేవి తత్ర భవేత్ జ్యేష్ఠ ప్రగల్భ నృపవంశద. అక్కడ నాయికలు కూడా 3 రకాలుగా ఉంటారు. ముగ్ధ, ప్రగల్భ, అన్య అని. అయితే ఈ వీట్లలో ఇక్కడ ఉండేటటువంటి నాయికలలో దేవి అందరికన్నా పెద్దది, ప్రగల్భ అయినటువంటి నాయిక దేవి తత్ర భవేత్ జ్యేష్ఠ భవేత్. ఆమె పెద్దది అయి ఉండాలి, అంటే వయస్సుకి అన్ని విధాలుగా కూడా ఆమె అందరికన్నా కూడా పెద్దదై ఉండాలి. ప్రగల్భురాలై ఉండాలి. శృంగార రతి విశేషాల్లో కానీ, సాంసారికమైనటువంటి విశేషాలలో కానీ, లేదా వ్యావహారికమైనటువంటి రాజు పరిపాలనలో మనం చూసాం. ధారిణి ఎలా అయితే పరిపాలనలో కూడా ఆమె తన చోటు తీసుకుంటుంది, అట్లా ప్రగల్భురాలై అయినటువంటిది నృపవంశజ, రాజవంశానికి చెందినది. ఎందుకంటే నాటికలో నాయకుడు రాజు కాబట్టి ప్రధానమైనటువంటి దేవి కూడా నృపవంశజ, రాజవంశానికి చెందినదై ఉండాలి. గంభీరురాలై ఉండాలి, తొణకకుండా బెణకకుండా. ఆ అమ్మాయి ధారిణి వస్తూ ఉంటే రాజు ఏమనుకున్నాడు? వేదం నడిచి వస్తున్నదా అన్నట్టుగా, వేద ధర్మం నడిచి వస్తున్నదా అన్నట్టుగా ఉన్నది అన్నాడు. అలా గంభీరమైనటువంటిది, లోతైనటువంటి హృదయం కలిగినది, మానిని, అభిమానవంతురాలైనటువంటిది. కృచ్ఛాత్ తద్వశాత్ నేత్ర సంబద్ధ. కృచ్ఛాత్ కష్టమైనటువంటి విధంగా, వశాత్ కృచ్ఛాత్ తద్వశాత్ కష్టము అయినటువంటి, అతి కష్టమైనటువంటి ఆ సంబంధము వలన నేత్ర సంగమ, రాజుతోటి సంబంధం కలిగి ఉండాలి. అంటే రకరకాలైనటువంటి ఆమె కష్టములను అనుభవిస్తూ ఉండాలి రాజుతో పాటుగా కలిసి. అటువంటిది దేవి అయినటువంటి నాయిక. ఈ నాయిక కాకుండా ఇంకొకళ్ళు ఎవరు? ప్రాప్యాతు, పొందదగినటువంటి, అంటే ఈ రాజుకి ఆల్రెడీ ఒక భార్య ఉన్నది. ఆ భార్య చాలా రూపవంశానికే చెందినది, క్షత్రియ వంశానికే చెందినది, పెద్ద భార్య.
గంభీరురాలు, అభిమానవంతురాలు. కష్టాలలో పడుతూ ఉన్నప్పుడు కష్టాలు కూడా రాజుతో పాటు కలిసి పడుతూ ఉన్నటువంటి స్త్రీ అయినటువంటి ఆ భార్య ఉన్నా కూడా రాజు మనస్సు ఇంకొకళ్ళ మీదకి వెళ్తోంది. ఆ వెళ్ళేటటువంటి ప్రాప్య రాజు చేత, నాయకుని చేత, రాజు చేత అంటే రాజు కాదు, నాయకుని చేత పొందదగినటువంటి ఆ నాయిక తాదృశి ముగ్ధ దివ్యా చ అతి మనోహర. ఆ రెండో నాయిక పెద్ద భార్య ఉంది అట్లా అయిపోయింది. రెండవ అమ్మాయి నాయిక తాదృశి ముగ్ధ, చాలా ముగ్ధ. అంటే సాంసారికమైనటువంటి జీవితము యందు అనుభవము లేనిది. పెద్ద భార్య ఏమో ప్రగల్భ, సాంసారికమైనటువంటి జీవితంలో అన్ని రకాలైనటువంటి కళలు, చతుషష్టి కళలు తెలిసినటువంటిది. తర్వాత వాత్సాయన కామసూత్రం అంతా కూడా శుభ్రంగా మంచిగా తెలిసినటువంటి అమ్మాయి. ఇక్కడ ఈ ముగ్ధ అనేటటువంటిది రెండో నాయిక, అంటే నాయకుని చేత పొందదగినటువంటి నాయిక ముగ్ధురాలు. ఆమెకి ఇంకా అటువంటి విషయాలు, శృంగార విషయములందు ఏమాత్రమే ఇంకా అనుభవము లేనటువంటిది. ఆయన దివ్యురాలైనటువంటిది, అతి మనోహర, చాలా అందంగా, చాలా మనస్సుని ఆకట్టుకునే విధంగా ఉండేటటువంటిది. తాదృశి ఇది అంటే ఇక్కడ ఇందులో తాదృశి అన్నాడు కదా, ఈ తాదృశి అన్న దానికి అర్థం ఏంటి అనంటే నృపవంశజత్వాత్, నృపవంశద ఇత్యాది. నృపవంశత్వాది, నృపవంశము రాజవంశానికి చెందింది, గంభీరురాలు, మానిని, ఇలాంటివన్నీ ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా ఆ కష్టాలు, కృచ్ఛాత్తదవస, చాలా రాజుతో నాయకుని వలన కష్టాలు లేదా నాయకునితో పాటు కష్టాలు అనుభవిస్తున్నటువంటి అమ్మాయి అట్లానే ఉండాలి. ఇవన్నీ సేమ్. ఇక్కడ ప్రగల్భ అనే పెద్ద ఆవిడైతే చిన్నది పొందదగినటువంటి భార్య మాళవికలాగా ముగ్ధురాలైనటువంటిది ఉండాలి, మనోహరంగా ఉండాలి. మిగతా వంశజ ఇలాంటివన్నీ కూడా సామాన్య లక్షణాలు. నృపవంశత్వ ఆది ధర్మాతిదేశ, ఆ ధర్మాలన్నీ కూడా అతిదేశం, అవన్నీ కూడా క్యారీ డౌన్ అనమాట. అతిదేశము అంటే క్యారీ డౌన్, పైనుంచి కిందకి తీసుకొని వెళ్ళటం. తర్వాత మరి ఆమెకి తేడా ఇంకొకటి ఏంటంటే అంతఃపురాది సంబంధ ఆసన్న అపి. ఆమె అంతఃపురంలో ఉన్నప్పటికీ కూడా అంతఃపుర ఆది, అంతఃపురము మొదలైనటువంటి వాటితోటి సంబంధం వలన ఆసన్న, నాయకుడికి అతి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు మాళవిక నాయకుడికి అతి దగ్గరగా ఉంది, కానీ ఆసన్న శృతి దర్శనై, ఆ శృతి దర్శనాలకి అంటే రాజుకి నాయకునికి కనబడడానికి కానీ, నాయకుడితోటి వినడానికి కానీ అన్నిటికీ కూడా ఆసన్ను రాలై ఉండి అనురాగం నాయకుని పట్ల అనురాగం కలిగి నవ అవస్థ శృంగారంలో అప్పుడప్పుడే శృంగారావస్థని పొందుతూ ఉన్నటువంటిది, అనుభవం లేదు. ఇంకా ఇప్పుడే ఒక వయస్సు యవ్వనము వస్తూ ఉన్నటువంటి అమ్మాయి, యవ్వనావస్థలో ఉన్నటువంటిది. నేతు తాభ్యాం యథా ఉత్తరం. నాయకునికి తస్యాం యథా ఉత్తరం, తస్యాం ఆమె యందు యథా ఉత్తరం, ఆమె యందు ప్రేమ కలిగి ఉన్నది, పెద్ద భార్యతోటి సమానమైనటువంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నది. రాజు యొక్క ఆసన్నంలోనే, రాజు యొక్క దగ్గరగానే తిరుగుతూ ఉన్నటువంటిది, అప్పుడప్పుడే యవ్వనావస్థలో ఉన్నటువంటిది. ఇలాంటి పెద్ద యథోత్తరం నేత తత్ర ప్రవర్తేత దేవీ త్రాసేన చెందిత. ఆ రాజుగా నాయకునితోటి సంబంధము కలిగి ఉన్నది, రాజు యందు నాయకుని యందు అనురాగము కలిగి ఉన్నప్పటికీ కూడా నేత తత్ర ప్రవర్తేత, నాయకునికి కూడా ఈ అమ్మాయి ముందు
అమ్మాయి మందు అనురాగము కలిగి ఉన్నవాడైనప్పటికీ కూడా దేవి త్రాసేన శంకితః. ఆ దేవి పెద్ద భార్య యొక్క త్రాసేన భయం చేత శంకితః. అనుమానిస్తూ ఉంటాడు. అంటే అది నేను ప్రకటించనా? ప్రకటించవద్దా? ఈ ఈ ఈమె యందు నాకు అనురాగం ఉన్నదా? ఆమెకు నా యందు అనురాగం ఉన్నది. అయినా కానీ ఇద్దరు పరస్పరము వాళ్ళకు మనస్సుల్లో ఉన్నటువంటి భావాన్ని ప్రేమ భావాన్ని, అనురాగాన్ని ప్రదర్శించుకోవటానికి భయం కలిగి ఉన్నటువంటి వాడుగా ఉంటాడు అని. తస్యాం ముగ్ధ నాయికాయాం అంతఃపుర సంబంధ సంగీతక సంబంధాదినా. ముగ్ధ నాయిక అంటే ఈ అనుభవము లేనటువంటి, సాంసారిక అనుభవము లేనటువంటిది, అప్పుడే యవ్వనావస్థని చేరుతూ ఉన్నటువంటి ఆ నాయిక అంతఃపురానికి సంబంధించి